ఏపీడిఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ శాస్త్రీయంగా ఫలితీకరణం చెందిన ఒక కణం మానవ జీవక్రియ ప్రారంభం అవుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రతి అంశాన్ని పరివర్తన రూపంలో అధ్యయనం చేస్తాయి. అండకోశ అభివృద్ధి కొరకు ఏ శాస్త్రవేత్త ప్రేరేపించారు? ఫ్రైక్ అనే శాస్త్రవేత్త. అభివృద్ధి మరియు వికాసం ఎప్పటి నుండి ఆరంభం అవుతుంది? గర్భధానం నుండి. ఎవరి ద్వారా వ్యక్తి నూతన ప్రత్యేకతలు మరియు నూతన అర్హతలు వెల్లడించబడుతుంది? వ్యాప్తి లేదా వికాసము. జనన దశలు రెండు రకాలు. పరిసరాలు ముఖ్యంగా రెండు రకాలు. మొదటిది జనన పూర్వ పరిసరం, రెండవది జననాంతర పరిసరం. ఈ విధంగా రెండు ముఖ్యమైన పరిసరాలుగా చెప్పవచ్చు. గర్భంలో శిశువు ఉన్నప్పుడు లభించు పరిసరాన్ని జనన పూర్వ పరిసరం అంటారు. శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు అవసరమైన కారకాన్ని జననాంతర పరిసరమని దీన్ని అంటారు. అండం ఫలదీకరణం చెందిన నుండి 9 నెలలు శిశువు జన్మించే వరకు దీనిని మరలా దశలుగా విభజించవచ్చు. మొదటిది బీజ దశ. దీనిని జైగోట్ స్టేజ్ అంటారు. రెండవది పిండ దశ. దీన్ని ఎంబ్రోయో స్టేజ్ అంటారు. మూడోది భ్రూణ దశ. బీజ దశ ఫలదీకరణం నుండి 2 వారాలు. ఈ దశలో సంయుక్త బీజం నకు బాహ్య పోషణం లేని కారణంగా గుండు సూది మొన పరిమాణంలో ఉండే జైగోట్ పరిమాణము మార్పు ఉండదు. జైగోట్లో ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నోసార్లు విభజించబడిన 2 పొరలుగా ఏర్పడును. బీజ దశ తర్వాత వచ్చే దశని పిండ దశ అంటారు. 2వ వారాంతరం నుండి 2 నెలల వరకు. ఈ దశలో పిండం ఎంబ్రియో చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పు మొదట తల్లి భాగంలో జరిగిన తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది. ఇందులో పిండ దశలో ఇది 2వ వారాంతరం నుండి 2 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో పిండం ఎంబ్రియో చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ ఆ యొక్క ఆకారంలో మార్పు తల భాగంలో జరుగుతుంది, తర్వాత ఇతర భాగంలో జరుగుతుంది. చెప్పాలంటే పురుషుని నుండి వచ్చే శుక్రకణం స్త్రీ నుండి వచ్చే అండంతో ఫలితీకరణం చెంది ఫలితంగా సంయుక్త బీజం జైగోట్ అనే సూక్ష్మ కణం రూపొందుతుంది. మానవ జీవితానికి ప్రారంభ కణం సంయుక్త బీజం జైగోట్. ఈ కణములో ఉండే గోళాకార నిర్మాణం కేంద్రం. ఈ కేంద్రంలో దాదాపు పోగులు వంటి నిర్మాణాలు క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోము మీద ఉండే సన్నని పూసల వంటి నిర్మాణాలు జన్యువులు అంటారు. ప్రతి క్రోమోజోమ్పై 3000 జన్యువులు ఉంటాయి. జన్యువులో ఉండే అనువంశికతాలు పదార్థాలు డిఎన్ఏ అనగా డైఆక్సరైబో న్యూక్లియిక్ యాసిడ్. జన్యువుల నిర్మాణం డిఎన్ఏ ఆర్ఎన్ఏ వలన నిర్ణయించబడును. వారసత్వపు సంక్రమణకు
మూల కారణం డిఎన్ఏ. అయితే తల్లిదండ్రుల నుండి లక్షణాలు చేరడంలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ సహాయపడుతుంది. మానవులలో ఆనువంశికత వాహకాలుగా పనిచేసేవి ఈ జన్యువులే. మానవుడు 23 జతలు క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 22 జతలు శారీరక క్రోమోజోమ్స్, 1 జత లైంగిక క్రోమోజోమ్స్. ఈ 22 జతలు శారీరక క్రోమోజోమ్స్ ఆటోక్రోమోజోమ్స్, 1 జత లైంగిక క్రోమోజోమ్ అల్లోసోమ్స్. అల్లోసోమ్స్ 2 భాగాలు, 1 మగవారు, 2 ఆడవారు. మగవారు అనగా XY, ఆడవారు అనగా XX అని అంటారంట. సంపర్క సమయంలో ముస్కాలు పురుష ప్రత్యుత్పత్తి అవయవాల నుండి అనేక మిలియన్ల శుక్రకణాలు వీర్యం ద్వారా విస్క్రమించబడతాయి. వీటిలో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ శుక్ర లక్షణాలన్నింటిలోనూ 22 జతల క్రోమోజోమ్స్ సమానంగా ఉంటాయి. 23వ క్రోమోజోమ్ లైంగిక క్రోమోజోమ్. వీటిలో X మరియు Y క్రోమోజోమ్లు 1 జతగా ఉంటాయి. పురుషుడు ముస్కాలు శుక్రకణం XY, స్త్రీ బీజకోశము అండం XX. XY అయితే పురుషుడు, XX అయితే స్త్రీ. X క్రోమోజోమ్ పొడవుగా ఉంటాయి, Y క్రోమోజోమ్ పొట్టిగా ఉంటుంది. స్త్రీ నుండి వచ్చే అండాలలో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో 22 శారీరక క్రోమోజోమ్స్, 23వ క్రోమోజోమ్ లైంగిక క్రోమోజోమ్స్. శుక్రకణం మాదిరిగా 23వ క్రోమోజోమ్లో తేడా ఉండవు. అన్నీ ఒక రకంగా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. వీటిని X క్రోమోజోమ్ అంటారు. సంపర్కం మిలియన్ కొద్ది శుక్రకణాలు అండం వైపు చొచ్చుకొని వెళ్ళినం. సాధారణంగా ఒకే శుక్రకణం అండంలో కలుస్తుంది. దీనినే ఫలదీకరణం అంటారు. 9 నెలల్లో 270 రోజుల తర్వాత మానవ శిశువు జన్మిస్తుంది. ఫలదీకరణని గర్భధానం అంటారు. జననాంతర జీవితాన్ని ప్రభావితం చేసే 4 అంశాలు: ఆనువంశికత, వారి సత్యం, లింగం, ఒకే గర్భంలో శిశువుల సంఖ్య, తోబుట్టులతో శిశువు సంఖ్య. ఒక జైగోట్ వలన ఒక శిశువు జన్మిస్తుంది. సారూప్య, సామ్య, పోలిక నియమాలు ఇవి 3 రకాలు. ఉదాహరణకి తల్లిదండ్రులు లక్షణాలు తమ పిల్లలకు యథాతథంగా రావడమే సామరూప్య నియమం అంటారు. మరోసారి ఎగ్జాంపుల్, తల్లిదండ్రుల లక్షణాలు తన పిల్లలకు యథాతథంగా రావడాన్ని సారూప్య నియమం అని అంటారు. అదే వైవిధ్య నియమం అనగా తల్లిదండ్రుల లక్షణాలకు భిన్నంగా లక్షణాలు గల శిశువు జన్మించడమే వైవిధ్య నియమం అంటారు. మరోసారి, వైవిధ్య నియమం తల్లిదండ్రుల లక్షణాలకు భిన్నమైన లక్షణాలు శిశువు జన్మించడమే వైవిధ్య నియమం అంటారు. ప్రతిగమన తిరోగమన నియమం అనగా రక్త సంబంధీకులు మేనరిక వివాహాలు వలన జన్యుని తరుగుదలతో తల్లిదండ్రులు పూర్తి భిన్నమైన లక్షణాలు గల శిశువు జన్మించడమే ప్రతిగమనం లేదా తిరోగమనం నియమం అంటారు. పెరుగుదల, పరిమాణాత్మక, గణాత్మక మార్పు. పెరుగుదల ముఖ్యంగా 2 రకాలు. అదేమిటంటే పరిమాణాత్మక, గణాత్మక మార్పు పెరుగుదల. అది బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. బహిర్గత పెరుగుదల అంటే వ్యక్తి బరువు, పొడవు, ముఖ కవలికలోని మార్పులు. అంతర్గత పెరుగుదల అంటే వ్యక్తి నాడీ వ్యవస్థ, గ్రంథుల్లోని వచ్చే మార్పులు.
వికాసం జీవిలో కలిగే పరిమాణాత్మక గణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను అభివృద్ధి వికాసం అంటారు. గుణాత్మక మార్పు అనగా వ్యక్తిలో ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధుల్లో సమర్థత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలే వచ్చే మార్పు. నిర్వచనాలు. వికాసం అంటే ఆకారంలో ప్రాకర్యాలను సమగ్రం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ. దీన్ని వివరించిన వారు అండర్సన్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని తెలియజేశాడు. మరోసారి, వికాసం అంటే ఆకారాలను ప్రాకర్యాలను సమగ్రం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియే వికాసం అంటారు అని అండర్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. వికాస పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఎలిజబెత్ హర్లాక్ అనే శాస్త్రవేత్త దీన్ని క్లుప్తంగా తెలియజేశాడు. మరోసారి, వికాసం పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుందని ఎలిజబెత్ హర్లాక్ తెలియజేశాడు. పరిపక్వత అనగా శిశువు ఒక వయసు రాగానే పాకరడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం చేస్తాడు. మరోసారి, పరిపక్వత అనగా శిశువు ఒక వయసు రాగానే పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం చేస్తాడు. దీనినే పరిపక్వత అంటారు. పరిపక్వత లక్షణాలు. జైవికమైన శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ. మరోసారి, జైవికమైనది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ. బాహ్య కారకాలతో సంబంధం లేనిది. బాహ్య కారకాలతో సంబంధం లేనిది. అభ్యాసన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ. అభ్యాసన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ. స్వీయ ప్రక్రియ కానీ ఆర్జిత ప్రక్రియ కాదు. స్వీయ ప్రక్రియ కానీ ఆర్జిత ప్రక్రియ కాదు. జీవి పెరుగుదల వికాసాలకు ప్రాధాన్యత కారణం. జీవి పెరుగుదల వికాసాలకు ప్రాథమికగా కారణం. శిశువు పరిణిత ఫలితంగా ఇప్పటి వరకు చేయలేని పని ఇప్పుడు చేయగలుగుతాడు. శిశువు పరిణిత ఫలితంగా ఇప్పటి వరకు చేయలేని పనిని ఇప్పుడు చేయగలుగుతాడు. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులోనే ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతాడు. ఉదాహరణకి, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులోనే ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతాడు. వికాసం అనేది అనువంశికత. మొదటిది కాళ్ళు, చేతులు, గుండె ఎదగడం. దాన్ని పెరుగుదల అంటారు. చదవడం, రాయడం, ఈదడం, ఆడడం అనేది వికాసము. పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం మొదలైనవి పరిపక్వత. మరోసారి, వికాసం అనేది అనువంశికత. కాళ్ళు, చేతులు, గుండె ఎదగడం పెరుగుదల. చదవడం, రాయడం, ఈదడం, ఆడడం వికాసము. పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం పరిపక్వత మొదలైనవి. నిర్వచనం. పూర్వీకుల లేదా జాతి నుండి భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు, వీటిని అనువంశికత అని డగల్సన్ అండ్ హైలాండ్ అనే శాస్త్రవేత్తలు తెలియజేశారు. మరోసారి, పూర్వీకుల లేదా జాతి నుండి భౌతిక లక్షణాలు, సామర్థ్యాలు అనువంశికత అని డగల్సన్ మరియు హైలాండ్ తెలియజేశారు. శిశువుకి లభించే అనువంశికత లక్షణాలు తల్లిదండ్రుల నుండి 1/2 వంతు వస్తుంది. మరోసారి, శిశువుకి లభించే అనువంశికత లక్షణాలు తల్లిదండ్రుల నుండి 1/2 వంతు వస్తుంది. తాత ముత్తాతలు నాయనమ్మలు నుండి వచ్చే
లక్షణాల శాతం 1/4% వస్తుంది. అంటే 4% వంతు ఉంటుందన్నమాట. అదేవిధంగా ముత్తాతలు ముత్తవ్వల నుండి లభించే వారి వారసత్వం 1/8 వంతు వారిలో ఉంటుంది. అంతకంటే 3 తరాల వారికి 1/12 వంతు ఉంటుందని శాస్త్రం చెబుతుంది. జైగోట్ ఫాలోపియం ట్యూబ్ నుండి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడును. పిండ దశ 2 వారాంతరం నుండి 2 నెలల వరకు. ఈ దశలో పిండం ఎంబ్రియో చిన్న మనిషిగా ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పు మెదడు తల భాగంపైనే జరుగును, తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది. ఈ విషయము మీకు గతంలో తెలియజేసి ఉన్నాను. జటాయువు నాభీజువు అగ్నిమేటిక్ సంచి బాగా అభివృద్ధి పొంది పిండానికి రావాల్సిన భద్రత ఆహారాన్ని అందిస్తుంది. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేసి ఉన్నాను. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1/4 జౌన్స్ 1.5 అంగుళాలు పొడవు ఉంటుంది. మరోసారి, ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1/4 జౌన్స్ 1.2 అంగుళాలు పొడవు ఉంటుంది. బ్రౌన్ దశ ఈ నెల అనంతరం నుండి 2 నెలల అనంతరం నుండి శిశువు జననాంతరం వరకు. బ్రౌన్ దశ 2 నెలల అనంతం నుండి శిశువు జననాంతం వరకు. ఈ దశలో క్రొత్త భాగాలు ఏర్పడవు. పరిసరాలు ముఖ్యంగా 2 రకాలు. అది మొదటిది జనన పూర్వ పరిసరం. ఇది గర్భంలో శిశువు ఉన్నప్పుడు లభించు పరిసరం, అనగా జైగోట్, బీజదశ, బ్రౌన దశ ఆ సమయంలో జరిగే పరిణామాన్నే జనన పూర్వ పరిసరం అని అంటారు. జననాంత పరిసరం శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు అవసరమైన కారకాలన్నింటినీ జననాంతర పరిసరం అని అంటారు. ఇవి జననాంతర పరిసరాలు 3 రకాలుగా చెప్పవచ్చు. 1 భౌతిక పరిసరాలు, 2 జైవిక పరిసరాలు, 3వది సామాజిక పరిసరాలని 3 రకాలుగా చెప్పవచ్చు. భౌతిక పరిసరం అనగా భూమి, గాలి, నీరు, వాతావరణం. జైవిక పరిసరం అనగా మనిషికి ఆహారాన్ని అందించే మొక్కలు, జంతువులు. సామాజిక పరిసరం అనగా కుటుంబం, పాఠశాల, సముదాయం, ఆర్థిక, మానసిక అంశాలు, అలవాట్లు మొదలైనవి. జననాంతర జీవితాన్ని ప్రభావితం చేసే 4 అంశాలు. 1 అనువంశికత, వారసత్వం. 2వది లింగం. 3వది ఒక గర్భంలో శిశువు సంఖ్య. 4వది తోబుట్టువుల్లో శిశువు క్రమ సంఖ్య. నవజాతి శిశువులు. పుట్టి నుండి 2 వారాలు శిశువుని నవజాతి శిశువులు అంటారు. శ్వాసించడం, ఆహారం తీసుకోవడం, జీర్ణించుకోవడం, విసర్జించుకోవడం, ఇవి నవజాత శిశువుల్లో పరిణామాలు జరుగుతాయి. శిశువులోని మొదటి ఉద్వేగం, ఉత్తేజం, ప్రతిస్పందన, ఏడుపు. మరోసారి, పుట్టి నుండి 2 వారాలు కాలాన్ని నవజాతి శిశువు కాలం అని అంటారు. శ్వాసించడం, ఆహారం తీసుకోవడం, జీర్ణించుకోవడం, విసర్జించుకోవడం, ఇవి తనము జరుగుతూ ఉంటాయి. శిశువులోని మొదట ఉద్వేగం, ఉత్తేజం ఉంటుంది. శిశువులోని ప్రతిస్పందన ఏడుపు. ఏడుపు. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందిన ఇంద్రియం స్పర్శ, చర్మం. గమనిక: పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందిన జ్ఞానేంద్రియం స్పర్శ, చర్మం.
మన శరీరంలోని చూపు, తర్వాత ఏమొచ్చి వినికిడి, ఇటువంటి జ్ఞానేంద్రియంలోన మొట్టమొదటిగా పుట్టినాటికే అభివృద్ధి చెందున్న జ్ఞానేంద్రియం స్పర్శ చర్మం. పుట్టకముందే అభివృద్ధిలో చెందిన జ్ఞానేంద్రియం వినికిడి. గమనించగలరు. పుట్టిన నాటికి పూర్తిగా అభివృద్ధి చెందున్న జ్ఞానేంద్రియం స్పర్శ చర్మం. పుట్టక ముందే అభివృద్ధి చెందున్న జ్ఞానేంద్రియం వినికిడి. అన్ని జ్ఞానేంద్రియాల్లో నెమ్మదిగా జరిగేది దృష్టి. అన్ని జ్ఞానేంద్రియాల్లో నెమ్మదిగా జరిగేది దృష్టి. అత్యధికంగా జరిగేది రుచి. అత్యధికంగా జరిగేది రుచి. వాసన గుర్తించడం మొదట 2 గంటల్లో వికసిస్తుంది. వాసన గుర్తించడం మొదట 2 గంటల్లో వికసిస్తుంది. చూడండి, పుట్టినాటికి పూర్తి అభివృద్ధి చెందిన ఇంద్రియం స్పర్శ చర్మం. పుట్టకముందు అభివృద్ధి చెందిన జ్ఞానేంద్రియం వినికిడి. అన్ని జ్ఞానేంద్రియాల్లో నెమ్మదిగా జరిగేది దృష్టి. అత్యధికంగా జరిగేది రుచి. వాసన గుర్తించడం మొదట 2 గంటల్లో వికసిస్తుందని. శిశువు పుట్టినప్పుడు బరువు 2.5 కేజీల నుండి 3.5 కేజీల వరకు ఉంటుంది. 2 సంవత్సరాలకు 10 కేజీలు 4 రెట్లు ఉంటారు. 4 నుండి 5 నెలల్లో బోర్లపడడం ప్రారంభం. పాకడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం లాంటి చలన కౌశలాలు ప్రారంభమవుతాయి. అదే పౌండ్స్లో చూస్తే శిశువు బరువు 7.15 అన్నది మగ శిశువు, 7.13 అన్నది ఆడ శిశువు. వీరిద్దరిలో తేడా ఎంతంటే 2. అదే ఎత్తు 20.5 పురుషుడు, బాలుడు, 20.3 బాలిక. ఈ విధంగా ఆడ శిశువు మగ శిశువులోన తేడాలు 2 అనమాట. శిశువు మొదటి వారంలో ఏడుస్తాడు, పాలు తాగుతాడు, ఎక్కులు తీస్తాడు, తుమ్ముతాడు. ఈ 3 కార్యాలు చేస్తాడనమాట. మరోసారి, శిశువు మొదటి వారంలో ఏడుస్తాడు, పాలు తాగుతాడు, తుమ్ముతాడు, ఎక్కులు తీస్తాడు. నిర్వచనం: ఫ్రాంక్ అనే శాస్త్రవేత్త అండకోశ అభివృద్ధి కోసం ప్రేరేపించారు. ఫ్రాంక్ అనే శాస్త్రవేత్త అండకోశం కోసం అభివృద్ధి కొరకు ప్రేరేపించాడు. అభివృద్ధి వికాసం గర్భధానం నుండే ప్రారంభం అవుతుంది. అభివృద్ధి వికాసం గర్భధానం నుండే ప్రారంభమవుతుంది. శిశువులో శారీరక వృద్ధి తీవ్రంగా ఉంటుంది. మొదట శిశువులో 2-3 సంవత్సరాలకి బరువు తద పొడవు ఎక్కువగా వికసించడం జరుగుతుంది. అది ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. మానసిక క్రియ: శిశువులో 2 సంవత్సరాలకి ఆయువులో మానసిక క్రియలు సంభవిస్తాయి. అవధానము, స్మృతి, కల్పన, సంవేదాలు ఉంటాయి. అవధానము అనగా భయము, క్రోధము, ప్రేమ మరియు దుఃఖము. శిశువు అసహాయుడు, ఎదుటి మనిషి పైన ఆధారపడతాడు. తన పని తాను చేసుకోలేడు, ఇతరుల మీద ఆధారపడతాడు. ముఖ్యంగా తల్లి, తండ్రి, తన యొక్క కుటుంబ పరివారంతో సహాయంతో తన జీవనాన్ని గడిపిస్తాడు. ఎవరు సహాయం లేకుండా శిశువు జీవించలేడు. ఆత్మ ప్రేరణ భావన ఇతరులు ఎక్కువగా ఉంటుంది. తన స్థానంలోన ఎవరైనా వచ్చినా అతనికి ఎక్కువగా నచ్చదు. తల్లిదండ్రులకే ఎక్కువగా ఇష్టపడతాడు. శిశువులో పశువుత వ్యవహారం కూడా ఉంటుంది. శిశువు పశువుత వ్యవహారము
ఉంటుందని రూసో అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఇతడు జంగలి పశువు, అడవి పశువు అని కూడా అన్నాడు. శిశువుకి తన యొక్క వ్యవహారము మనుషుల్లాగా ఉండదు, తాను పశువులాగా వ్యవహరిస్తూ ఉంటాడనేసి రూసో అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. అది నెమ్మదిగా మనిషి యొక్క పరివర్తన వస్తుందని తెలియజేశాడు. ఆటల్లో ఆనందం. శిశువులో ఎక్కువ సమయము ఆటల్లో ఆనందాన్ని పొందుతాడు. శిశువు అధిక సమయము నిద్రపోతాడు. సుమారుగా 15 నుండి 20 గంటలు నిద్రపోతాడు. వెలుగు వచ్చినప్పుడు ఆటలాడుతూ ఉంటాడు. ఆ ఆటలు కూడా ఒంటరిగా ఆడుతాడు. శిశువు యొక్క మెదడు బరువు 350 గ్రాములు ఉంటుంది. అది శైశవ దశలో అనగా పుట్టిన నుండి 2 సంవత్సరాల వరకు దాని యొక్క అభివృద్ధి తీవ్రంగా ఉంటుంది. తర్వాత అది నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పళ్ళు, దంతాలు అవి శిశువులో 6 నెలలకి ఆ స్థాయి దంతాలు వస్తాయి. 1 సంవత్సరంలో 8 దంతాలు వస్తాయి. 4 సంవత్సరాలకి సంపూర్ణ దంతాలు వస్తాయి. ఎముకలు. శిశువులో పుట్టినప్పుడు 270 ఎముకలు ఉంటాయి. ఇది శైశవ దశలో. అవి ఎలా ఉంటాయి? ఇవి మృదువుగా ఉంటాయి. శిశువులో ప్రధాన కండరాలు 2/3% ఉంటుంది. శైశవ దశలో గుండె చప్పుడు 140 సార్లు కొట్టుకుంటుంది. అది కూడా ఒక స్థిరంగా కొట్టదు.